యూట్యూబ్ ప్రశ్న సంబంధించినటువంటి వ్యక్తి రావణ్ అలియాస్ జోసెఫ్ ప్రస్తుతం ఆయన మీద ఉపా చట్టం ప్రయోగించడం జరిగింది. విచారణకు తీసుకోబోతున్నారు. కస్టడీ పిటిషన్స్ కూడా వేయటం జరిగింది. మరి ఓవరాల్ గా ఈ కేసులో ఏం జరగబోతుంది ఏంటి అనే అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. సార్, ప్రశ్న రావణ్ ఏలూరు సభ తర్వాత డిప్యూటీ సీఎం మీద చేసినటువంటి వ్యాఖ్యలకే ఆయన అరెస్ట్ చేశారు అనేది ముందుగా మనకు ఉన్నటువంటి అవగాహన. అలా బయటకు కూడా వచ్చింది కూడా అదే. ఒక 4 సార్లు ఆయనకు బెయిల్ వచ్చిన తర్వాత 5వ సారి గన్నవరంలో పెట్టినటువంటి కేసులో మాత్రం ఉపా చట్టం పెట్టారు. సో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో దీంతో ఉగ్రవాద చట్టాలు ఆయన మీద పెట్టడం, బెయిల్ రాకుండా ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ చట్టాలు ప్రయోగించే అంత తీవ్రమైనటువంటి ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు అంటే అంత ఎక్కువగా ఆయన ఛానల్లో వీడియోస్ ద్వారా కానీ లేదా పబ్లిక్ గా కానీ ఏవైనా అన్లాఫుల్ యాక్టివిటీస్ చేయడం జరిగిందా? పర్టికులర్ గా దీన్ని పెట్టడానికి కారణాలు ఏంటి? రావణ్ అనే వ్యక్తి వెనకాతలు ఎవడైతే సరదా పడుతున్నాడో వాళ్ళందరూ ఆ వీడియోలు చూస్తున్నట్టుగా ఉన్నారు. వాళ్ళు సస్తున్నట్టుగా ఉన్నారు. నాకు మీకేమైనా టైం ఉందా ఆయన వీడియోలు ఎన్ని చూడడానికి? లేదు. నేను ఒక అనలిస్ట్. నేను ఎవరి వీడియోలు చూడండి. ఎందుకు చూడండి? నేను ప్రభావితం అవుతాను అంచేత నేను చూడను. ఒక అంశంలో అతను ఏమైనా ఎక్స్ట్రాడనరీగా మాట్లాడి ఏదైనా ఒక గ్లిమ్స్ ఎవరైనా నాకు వీలట వాళ్ళు పంపిస్తే చూసిన ఉదంతాలు తప్ప వ్యక్తిగతంగా నాకేమీ లేదు. కానీ వ్యక్తిగతంగా తలంటు పోసుకునే కొంత చెగోరా బ్యాచ్లు ఉన్నాయి. చెగువేరా కాదు, చెగోరా బ్యాచ్లు అంట. తర్వాత ఒక చక్కరా ఛానల్లో ఒకడు కుల ప్రాతిపదిక మీద జర్నలిస్ట్ అయినాడు ఒకడు ఉన్నాడు. వాడు చచ్చిపోయాడు ఆ రోజు. ఇదేంటి పోలీసు వాళ్ళకి కేసులు పెట్టడం రావట్లేదా? తమిళనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని వస్తే అన్న ఏడుపు పర్యవసానం ఉపాసెట్టం. నేనైతే అలాగే చూస్తా. ఉదాహరణకి మీరు ఒక కంప్లైంట్ ఇది బేసిక్ అవగాహన. ఆ జడ్డి వేద వాళ్ళకి ఎలాగో లేదు, నేను కనీసం ప్రజలకు చెప్దామని చూస్తున్నాను. నేనే మీ మీద కంప్లైంట్ ఇచ్చానండి సందీప్ గారు, నాకు ఏదో నచ్చలేదు, మీరు పలానా పని చేశారు, లేదా మా పవన్ కళ్యాణ్ తిట్టాడు, లేదా మీరు ఎందులో పడి చచ్చారని కంప్లైంట్ ఇస్తారు. దీనికి సంబంధించిన కేసులు పోలీసు వాళ్ళు పెడతారా? లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉపాసన ఆరాధకుడికి మీద మానభంగాలు చేశారని చెప్పి కేసులు పెడతారా? ఎవడు పడితాడు? పెట్టరు కదా. మీ కంప్లైంట్ బేస్ చేసుకుని పెడతారు. అంటే ఇది పెట్టింది ఏంటి? మా పవన్ కళ్యాణ్ అన్నందుకు నామనో వాళ్ళు గాయవైపోయి అని పకోడీ కేసులే కదా. అదే కదా ఏడుపు. ఇది న్యాయస్థానం వరకు వెళ్తే అరే బాబు ఈ దిక్కుమాల మనోభావాలు అందరికీ ఉంటాయి, అందరూ ఏడిచి వస్తున్నారు, కొండి పక్క పోయి ఆడుకోండి అని చెప్పి 4 సార్లు బెయిల్ ఇచ్చారు. అవునంటారా కదంటారా? అప్పుడు ఈ జర్నలిస్ట్ కానీ కుల ప్రాతిపదిక మీద జర్నలిస్ట్ గారి ఏడుపుకి పోలీసులు ప్రభావితం అయ్యారో లేదంటే అక్కడ కొంతమంది కుల ప్రాతిపదిక మీద ఎవడన్నా ప్రభావితం అయ్యాడో నాకు తెలియదు. కానీ ఓ చట్టం పెట్టారు. శబాష్. నేను ఈ మధ్యన ఒక 4 డిబేట్లు ఈ వారంలో చేసిన అన్నిట్లోనూ చిన్న పిల్లలు, అంటే పార్టీ నుంచి ఏం సబ్జెక్ట్ ఉండదు, పార్టీ ఏమి సహకారం చేయని వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఉపా అంటే ఏటో చెప్పని నవ్వుకుంచి వస్తున్నారు రూలింగ్ పార్టీ వాళ్ళు. వీళ్ళు పాపం ఉపా అంటే చెప్పడానికో లేకపోతే నేను ఎందుకు చెప్పాలి, ఇది ఏమైనా ఎగ్జామినేషన్ అని వీళ్ళు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. నేను ఎందుకు ఎంత అండర్లైన్ చేసి చెప్తున్నానంటే లేని దగ్గర నెత్తికెత్తుకున్న వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్సివ్ మోడ్ లో ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుని చావాల్సి వస్తుంది వైఎస్ఆర్సీపీ. నేను ఎందుకు మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నానంటే మీ ఛానల్లోనే జానీ అని ఒకడు ఉండేవాడు, నన్ను చాలాసార్లు ఇంటర్వ్యూలు చేసేవాడు. ఆ కుర్రాడు నిజంగా వైఎస్ఆర్సీపీకి అతను చేసినంత ఎవడూ చేయలేదు. నేను ఛాలెంజ్ చేస్తాను వాడికి తోడకొట్టి, మరి ఎవడైనా జానీ కన్నా ఎవడని చేస్తే ఓపెన్ ఛాలెంజ్ మళ్ళీ చెప్తున్నా. అలా అటోడికి ఏదో కేసు పెడితే తూతూ మంత్రంగా ఏం భయం పడకు, ఏం ధైర్యం ఉన్నాం ఏమన్నాం అని పొడి కబుర్లతో ఎక్కడ ఉన్నాడో కూడా వాడికి తెలియదు. ఆ కుర్రాడు ఉన్నాడా మార్కెట్ లో? తెలియదు. ఉన్నాడా కూడా ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు కదా. ఈ రావణ్ అనే వ్యక్తి వీళ్ళకి పనిచేసాడో లేదో తెలియదు నాకు. దాసర్ రాము గారి మీద కౌంటర్ ఇచ్చినప్పుడు తెలుగుదేశం చౌదరి సామాజిక వర్గం ఇలా భుజాలు ఎక్కించుకుని హనుమంతుడు చూడండి లక్ష్మణ్ని రాముడిని ఎత్తుకున్నట్టు ఎత్తుకుని తిరిగారు. ఇది నాగరాజు గారి కేసుని పక్కదారి పట్టించడానికి జడాశ్రమంతోనూ ఈ రావణ్తోనూ కోర్టు ఆపరేషన్ ఏమో నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు ఏమి వైఎస్ఆర్సీపీకి జింగి చిక్కం భజనలు ఏం చేయలే కదా. ఆ రోజు సభలో కూడా నేను ఉన్నాను. దీపారాధన సభ పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డికి. మరి కేకేసుకుని పులిరాజా వేసేస్తున్నారు. దీని వెనక వైసీపీ అని టీడీపీ చెప్తుంది కదా సార్. వాళ్ళు అసలు మీకు మళ్ళీ చెప్తున్నాను, దొరికినా తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో చూడండి చెత్త పోసినట్టు వీళ్ళని ఎత్తికి పోస్తే మీకు నాకు బోడుగులు కాబట్టి కవగో కడుక్కోగల వాళ్ళ జీవితాంతం ఆ కర్లీ హెయిర్ లో చిక్కుపడిపోయినట్టు ఇలా తుడుచుకోవడం వాళ్ళ జీవితం అంతా. దరిద్రాన్ని ఎత్తుపెట్టుకోవడంలో వాళ్ళ మించడం లేరు. వాళ్ళ కోసం పనిచేసిన కోసం వాళ్ళు నిలబడరు.
నేను మళ్ళీ చెప్తున్నాను, జానీగడి విషయంలో నేను ఎంతమందికి బతిమాలుకున్నానో నాకు తెలుసు. ఏ పని అవలే. ఓకే. వాయిసే లేదు ఇప్పుడు. పోసాని కృష్ణమురళి కాస్త మాట్లాడేవాడే కదా, ఎస్. వాయిస్ రబ్బర్ పెట్టుకుంటారు. గమనించుకోండి, నేను చెప్తున్న వాళ్ళ పేర్లు, వాళ్ళ వెనకాతల బ్యాక్గ్రౌండ్ లో తెలుసుకోండి. ఎందుకు జరుగుతున్నాయి ఇవి? సరే, ఇప్పుడు ఎత్తుకున్నారు, బాగుంది. ఉపా చట్టం దాకా తీసుకెళ్లారు. ఏం చేయగలరు మీరు? ఏడు చేయగలరు? పోనీ మీ అడ్వకేట్లు ఏమైనా పెట్టారా? జడశ్రవణే కదా కింద మీద పడితే తెప్పలు పడుతున్నాడు. అవును. మరి మీరెందుకు గాలిరాజాల్లో తిరుగుతున్నారు? దేనికి మాట్లాడుతున్నారు? యూట్యూబర్లు అందరి మీద మీకు ఈ విధమైన సంఘీభావాలు ఉంటే, ఆ కేవీఆర్ అని కోడిపెట్టను మూసినట్టు మూసేశారు కదా, రెక్కి నిర్వర్తించి మరి 2.5 నెలలు బట్టి అక్కడే ఉన్నారు. అండర్ గ్రౌండ్కి వెళ్ళమని దిక్కుమాల సైకి దిక్కున్నాడు వాడు. ఆ పేరే చెప్పండి నాకు, నేను చెప్తాను. ఇదే సజ్జల భార్గవ్కి అయితే 2.5 నెలల్లో బెయిల్ ఇప్పించారు కదా, అదే హైకోర్టులో. మరి మా కేవీఆర్కి ఇప్పించారా? లేదు. చెప్పండి, నాకు ఆన్సర్స్ కావాలి వీటికి. ఎందుకు లేదు? అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోమని చెప్పే అంత మేధా సంపత్తి, మేధా పార్కర్ అవార్డులు తీసుకునే అంత సామర్థ్యం మీ దగ్గర ఉన్నప్పుడు, కనీస పరిరక్షణ లేనప్పుడు ఏం చేయాలా? ఎవరో అలా ఆవిడ నెత్తి మీదకి కూడా వచ్చింది కేసు. ఇదేనా మొత్తం అందరినీ ముట్టించేస్తారా? ఇదేమో లంకదానం కార్యక్రమం ఏంటి? అంచేత లీగల్ టీం చాలా వీక్ గా ఉంది, రెక్టిఫై చేసుకోండి. ధైర్యాలు భరోసాలు ఆవిడకి ఇవ్వకండి. పైపెచ్చు యూట్యూబర్లు ఎవడో బయట చేసుకుంటున్నవాడికి సంఘీభావాలు ప్రకటించుకోండి తప్ప, పిలిచి పక్కన ఫోటోలు గిటోలు తీస్తే కేవీఆర్కి నెత్తి వాచిపోయినట్టు నెత్తి వాచిపోద్ది ఎవరికైనా. ఇది గమనించుకోండి ఎవరికైనా. ఆపటి నాలెడ్జ్ లేదా? అందరూ పేపర్లో పనిచేసిన అతిరథ మహారాజులే ఉన్నారు కదా. ఒక జర్నలిస్ట్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఎఫ్ఐఆర్ క్వాష్ చేసుకోకపోతే జీవితంతో ఆడు కోర్టులు కేసులు తిరుక్కునే ఉండాలి కదా. ఆపాటి అవగాహన లేకుండా పనిచేస్తారు లోపల. తమాషాలుగా ఉందా? తగిలిన తమాషా చూస్తారా? లేకపోతే సార్, చివరికి ఒక్క ప్రశ్న. ఈ ప్రశ్న రావణ్ కేసులో జగన్ గారు ట్వీట్ చేయటం, ఆయన ఇన్వాల్వ్ అవటం, మాట్లాడటం సపోర్ట్ గా ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమని ట్వీట్ చేశారు సార్? రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్. ఏమా జీసస్ సార్? జీసస్ ప్లీజ్ సేవ్ అనాలి కదా. అయితే మా స్కూటర్ మెకానిక్ గడి తీసుకెళ్లి గంగలో ముంచాడు కదా సార్ని. అప్పుడు ఏమైనా పవిత్రమైన హిందూ అయిపోయాడు? ఎందుకంటే భారత రాజ్యాంగం 1975 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం ఎవరికైనా ఏ మతాన్ని స్వీకరించే హక్కు ఉంది. అది చెప్పండి, మాకే అభ్యంతరం లేదు. ఏం సందీప్ గారు? సార్ ఏమో సార్, ఆయన మారాడో లేదో తెలియదు కదా. ఎవరు నాకు తెలియదు, కానీ ఆయన రామ్ అన్న పదం ఎందుకు వస్తుంది? నా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మిత్రులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి లోపటంతా రాముడు ఉంటాడు, పైకి మాత్రం జీసస్ ఉంటుంది. ఈయన భర్త క్రిస్టియనే కదా. ఈయనకి అప్రహెన్షన్స్ లేవు కదా. లేకపోతే ఈ తెలుగుదేశం వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారని ఏమైనా కొత్తగా ఆర్టిఫిషియల్ గా ఏమైనా నటిస్తున్నాడు ఆయన? టీడీపీ వాళ్ళు ఫీల్ అవుతారనా, బీజేపీ వాళ్ళు ఫీల్ అవుతారనా సార్? బీజేపీ వల్ల. అలా అసలు కన్వర్టెడ్ హిందూస్ వాళ్ళు తెలుసా మీకు? బీజేపీ అంటే కన్వర్టెడ్ హిందూస్. వాళ్ళకి ఒరిజినల్ గా హిందువులు ఉండరు. ఎందుకంటే మనకి విశ్వ హిందూ పరిషత్ ఇంకో ఓవర్ యాక్షన్ ఉంటుంది తెలుసా మీకు? అసలు విశ్వ హిందూ పరిషత్ హిందువులు పాలిట ఓవర్ యాక్షన్ బ్యాచ్ కి హెడ్ క్వార్టర్స్. మీకు ఓవర్ యాక్షన్ ఎప్పుడైనా హిందూగా నేర్చుకున్నట్టు అక్కడ ఇవ్వండి, వాళ్ళు నేర్పుతారు బాగా. ఎందుకంటే తిరుపతి విషయంలో ప్రతిస్పందించరు. అక్కడక్కడ అయోధ్యలో రామాయణంలో దొంగతనాలు ఉండిలో డబ్బులు ఎట్లా ఎత్తేసారు. వాడి మీద ఎవడు విశ్వ హిందూ పరిషత్ అస్సలు స్పందించరు. మీరు గమనించారా? కానీ బీజేపీ పరంగా, ఆర్ఎస్ఎస్ పరంగా వీళ్ళిద్దరిని మంత్రుల్ని చేయడానికి మాత్రం మంచి రోల్ ప్లే చేస్తారు. అంటే రాజకీయ నాటకాలు అన్నమాట వీళ్ళు. వాళ్ళ ప్రసన్నం ప్రాపకం కావాలా మీకు? దానికి అక్కడ ఓవర్ యాక్షన్ కాదు, ఓవర్ యాక్షన్ వస్తే చాలా అదవుతుంది మీకు. యాక్షన్ లేదు, ఓవర్ యాక్షన్ లేదు. ఓవర్ యాక్షన్ చేసేది ఏంటంటే కన్వర్టెడ్ హిందూస్ బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తులు వాళ్ళ భర్త ఓవర్ యాక్షన్. హిందువుల మీద ఏమైనా జరిగితే చచ్చిన రెస్పాండ్ అవ్వడం ప్రపంచంలో వాడే విశ్వ హిందూ పరిషత్తులు. ఓకే సార్, ఫైనల్ గా ఈ కేసులో ఏం జరిగే అవకాశం ఉంది? ఏమీ జరగదు, వాళ్ళకి అనుగుణంగా జరుగుతుంది. ఓకే. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యంగ్యంత్రాలు తీర్చుకోవడానికి ఈ అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, అరే బాబు నువ్వు హోమ్ మినిస్టర్ సరదా పడుతున్నావు కదా, ఒక్కరోజు అలా ముఖ్యమంత్రి అర్జున్ గారి సినిమా అలాగే నువ్వు ఒక్కరోజు హోంమంత్రి అని చెప్పి అవకాశం ఇస్తే మనవాడు తెలివితేటలకి వాళ్ళ జన సైనికులను ప్రేరేపించి పోలీస్ స్టేషన్ మీద దాడికి ప్రేరేపించాడు. అంటే లాండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. అందుకని బాబు నీళ్ళకి చిన్నపిల్లలకి మీరు లాండ్ ఆర్డర్ ఇవ్వడం ఇష్టం లేక అవతల అనితమ్మకి ఇవ్వలేదు, నీకే వదలుచుకోలేదు, ఇస్తే కావాలంటే హోంమంత్రి కావాలంటే తీసుకోవాలన్నట్టుగా చెప్పినట్టు ఉంది నాకైతే. ఓకే, అర్థమవుతుంది మీకు? అర్థమైంది సార్. అంతకన్నా పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఊరికే తగిలించి తమాషా చూస్తుంటే ఒక అవకాశం ఇచ్చి చూపించారు. ఇప్పుడు ఏమైంది?
మొత్తం ఈ ఎపిసోడ్ లో బదనామైన అంటే పవన్ కళ్యాణ్ అండ్ జనసేన. ఇందులో నేనున్నానని మళ్ళీ వైఎస్ఆర్సీపీ దూరంటే వీళ్ళకన్నా బుర్రతొక్కు బ్యాచ్ ఇంకోటి లేదు. నేను డైరెక్ట్ గా చెప్తాను. ఓకే. చంద్రబాబు నాయుడు గారు శంక దింపే కార్యక్రమం తెరలేపితే పవన్ కళ్యాణ్ కైనా బీజేపీ కైనా ఇలాంటి చిన్న చిన్న ఇండికేషన్లు ఉంటాయి. అంటే చూడండి, ఆర్బీఐ దీపానికి వెలుగు ఎక్కువ అన్న పాట ఉంటుంది చూడండి, అలాంటి సూపర్ వెలుగు సృష్టించిస్తాడు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.